ఎందుకన్నయ్య? బాధ లేకుండా చంపేసే ఇంజెక్షన్లు ఉన్నాయంట కదా, అవి నాకు ఇచ్చి నన్ను చంపేమన్నయ్య. పూనబోంతాలకే పులకింతగా దశ దిశాంతాలకే ఒక వింతగా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు సప్త తాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృక్కేటి పాదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం దైవం మానుష రూపేణ ఎవరు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? నేనే. అసలు బుద్ధుందా నీకు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను బతికించడానికి స్పృహ తప్పిపడి ఉన్న నిన్ను కంటికి రెప్పలా అంటి పెట్టుకొని నీకు అమ్మలా సేవ చేస్తే ఎవరు నువ్వని నిలదీస్తావా? ఆయన నిన్ను కాపాడిన దేవుడయ్యా. సారీ బ్రదర్, ఆయన మీద కోపం నీ మీద చూపించా. పేరేంటి? సాంబయ్యా. అదే నా పేరు. ఏ ఊరు? కైలాసగిరి. ఫ్యామిలీ? ఉన్నారు. 2 భార్యలు, 2 కొడుకులు. ఎక్కడున్నారు? అర్థమైంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? అయితే నాతో వచ్చే. నువ్వు రమ్మని చెప్తే నేను రానా? ఒక్క నిమిషం. నువ్వు స్పృహలో లేనప్పుడు మహేశ్వరి అనే అమ్మాయి మాట్లాడింది. నీ చెల్లికి ఏం ప్రమాదం లేదు, ఆరోగ్యంగా ఉందని చెప్పమంది. ఎంత మంచి మాట చెప్పావు సాంబయ్య. ఒంటి మీద గాయాలే కాదు, గుండెల్లో బాధను కూడా తీర్చావు. మీ అందరికో శుభవార్త. ఓ తీపి కబుర్రా మీకు. షుగర్ వచ్చిందండి. షుగర్ రావటం కాదురా, ఆ మల్లిగాడు ఏం చేశాడు తెలుసా? ఆ స్వామిని ఇష్టం వచ్చినట్టు తిట్టోలు పెట్టాడు రా, తోలున్నాడు రా స్వామిని. అందుకని రాత్రి ఏం జరిగిందో తెలుసా? వాడు రోడ్డు మీద వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. మళ్ళీ రా, ఈ ఫెస్టివల్ ఆడావుడేంటిరా? నువ్వు వస్తున్నావని ఆనందం. అదేంటి ఇందాక పోయాడని సంతోషంతో అని చెప్పావు? వీడి మాటలు పట్టించుకోవద్దు, తాగుబోతు వెధవా. వారెవరు మళ్ళీ? గెటప్ వెరైటీగా ఉంది. నన్ను కాపాడినాడు నా ఫ్రెండ్, పేరు సాంబయ్య. ఈ రోజు నుంచి నాతోనే ఉంటాడు. నీతోటే? ఈ ఏళ్ళ నుంచి నాకిచ్చే రెస్పెక్టే ఈయనకి ఇవ్వాలి. ఓకే సాంబయ్య, దా. స్వామి, ఏమిటయ్యా ఇది? నా నెత్తి మీదనే ఒక బండ అనుకుంటే ఇంకో గుదిబండను తగిలించావా? ఏమిటి నీ లీలల శివశివ? పిలిచావా?
నేను నిన్ను ఎందుకు పిలుస్తానయ్యా? నీతో నాకు సంబంధం ఏంటి? నేనేదో నా శివుడితో మాట్లాడుకుంటున్నాను. అయినా ఆ శివుడే చంపాలనుకున్న వాడిని బతికించడానికి నువ్వెవడవయ్యా? ఆ ఇల్లు ఎవరిదనుకున్నావు? నాది. వాడి చేత ఇల్లు ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు. అతడు నీ ఇంట్లో అద్దుకుంటున్నాడు, ఆ జీవుడు నీ ఒంట్లో అద్దుకుంటున్నాడు. ఏదో ఒక రోజు నీ ఇంట్లోంచి అతడు, నీ ఈ ఒంట్లోంచి ఆ జీవుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాలిగా. ఏమిటో వీడేం మాట్లాడుతున్నాడో నాకు ముక్క అర్థం కాలేదు. అరే ప్రెసిడెంట్, నీకేమైనా అర్థమైందా? క్యామిల్స్ మస్ట్ బీన్ డిజర్ట్ అన్నాడు. క్యామెల్స్ ఎక్కడన్నాడు రా? ఒంట్లో అన్నాడు కదా. ఒంట్లో అంటే ఆ ఒంటిలేని కాదురా, ఒంట్లో అంటే శరీరంలోని. నీకంటే నేనే నయం. త్రాస్తుడా. అన్నయ్య, నన్ను చూసుకోవడానికి నువ్వున్నావు, అలాగే నిన్ను చూసుకోవడానికి కూడా ఎవరైనా ఒకరుంటే బాగుంటుంది కదా అన్నయ్య. ఎవరొస్తారమ్మా? అన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకుంటే వదినొస్తుందిగా. పెళ్ళా? అవును, డాక్టర్ మహేశ్వరి లాంటి వదిన నాకు కావాలన్నయ్య. మనం అనుకుంటే సరిపోతుందా? అవతల వాళ్ళు ఇష్టపడాలిగా. స్వామి, సిన్స్ 15 years నీ పూజ చేస్తూనే ఉన్నాను. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పట్టించుకోలేదు. నా గురించి నువ్వు అసలు ఆలోచించనే లేదు. అయినా నేను మాత్రం పార్టీ మారలేదు స్వామి. తాను దూరం కంతలేనప్పుడు మెళ్ళో ఒక డోల్ అన్నట్టు ఈ మల్లిగాడితోనే పడలేకపోతుంటే మధ్యలో ఇంకొకరిని తీసుకొచ్చాడు స్వామి. ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు? రుద్రాక్ష, ఆ? ఏమిటయ్యా సాక్షాత్తు గర్భగుడిలోకి వచ్చావేమిటి? నువ్వేదో బాధపడుతుంటే నేనేదో బాధపడుతుంటే నువ్వేమన్నా నన్ను ఆర్చేవాడివా తీర్చేవాడివా? నా చెవుడితో నేను లక్షాతమై మాట్లాడుకుంటాను. మధ్యలో నీకెందుకు? నువ్వు బయటికి నడు. నడు, వెళ్ళు, వెళ్ళు, బయటికి నడు. అమ్మా ఇవ్వను, నేను నీకు తీర్థం ఇవ్వను. సాక్షాత్తు ఆ శివుడే వచ్చి ఆజ్ఞాపించినా నేను నీకు తీర్థం ఇవ్వను. కారణం ఏమిటి రుద్రాక్ష? కారణం అంటే ఏం చెప్పమంటావు? శివాలయానికి వచ్చిన వాడు కనీసం దేవుడికి దండమైనా పెట్టుకున్నావా? నీకు నువ్వు ఎప్పుడైనా దండం పెట్టుకున్నావా? పోనీ 10 రూపాయలు దక్షిణాయన వేసావా? ఈ జేబులో ఉన్న డబ్బు ఆ జేబులో ఎందుకు పెట్టుకోవడం? ఏ జేబులో ఉన్న డబ్బు డబ్బే కదా. రేలారా, వాడేమిట్రా మాట్లాడుతున్నాడు? గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటున్నాడు. ఇంగ్లీష్ లో మాట్లాడలేదు కదా? తెలుగులో చెప్తే మీకు అర్థం లేదు కదా, అందుకే ఇంగ్లీష్ లో చెప్పా. ఇందులో పట్టుకోరా. ఏమయ్యా, ఏమనుకుంటున్నావు? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకేం తెలుస్తుంది? అనుభవించేవాడికి తెలుస్తుందయ్యా. పొద్దున్న లేస్తేవాడు నన్ను తనడం, దాన్ని నేను భరించడం, వీడు నాకు ఉపదేశాలు చెప్పడం, దీన్ని భరించాలి. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, రేపు ఉదయం 10 గంటలకల్లా నా ఇల్లు ఖాళీ చేస్తే సరే ఉంది. లేకపోతే నా థర్డ్ ఐ, మూడో కన్ను తెలుస్తుంది. రామయ్య గారు ఆయన అనుకున్నంత పని చేస్తాడు. మీరు వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళమని చెప్పు. తుల్పాలు ఒకటేసుకొని వెళ్ళిపోతున్నాడు. శాస్త్రి గారు, మీ కళ్ళల్లో ఇంత ఎరుపు ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడేం చూసావు? రేపు చూస్తావు నా విశ్వరూపం. రేపు కాలనీలో గుమ్మాల ముందు ఎవరు కళ్ళాపి చల్లద్దు, నేను చల్లుతా కళ్ళాపి. మల్లిగాడి రక్తం. అరే మల్లిగా రారా, బయటికి రా. ఇవాళ తాడో పేడో తేలిపోవాలా? శివ శివ, ఏమిటండి రౌడీసు గుండాసు? మన ప్రొఫెషన్ ఏమిటి? మీరు చేస్తుంది ఏమిటి? నోరు మోయ్, చెప్పు తీసు కొడతారు. ఇంట్లో నీకులాగా బయటికి రారా. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఏంట్రా పొద్దున్నే కామెడీ గ్యాంగ్ వేసుకొచ్చావు? వీళ్ళు కమెడియన్సా? ప్రొఫెషనల్ కిల్లర్స్ రా. వీళ్ళని వదిలేస్తే గట్ట 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 నీ రక్తాన్ని తాగేస్తారు. ఏ టీ కాఫీ అలవాట్లేదా? వీటితో డిస్కషన్ అనవసరం. ఇంకా బాల్ ఆడుకోండిరా. ఆడుకోటాక అందరి చేతిలో బ్యాట్లు ఉన్నాయి, మరి బాల్ ఎదురా? నీ తలకాయ బాల్ రా. రా. అలా ఫిక్స్ అయ్యారా? ఓకే, తవ్వుకున్నాడు గొయ్యి. ఆట మొదలెడదాం. Proceed. అయ్యో ఏమండి? శివయ్య, నన్ను కాపాడు. పాహిమాం పాహిమాం శివయ్య.
ఆ రోజు మార్కండేయుడిని ఎమిడి బారి నుంచి కాపాడావు. ఇప్పుడు ఈ మల్లి బారి నుంచి నన్ను కాపాడు శివయ్య. నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు. ఓం నమః శివాయ. రుద్రాక్ష, ఒక్కసారి దర్శనమిస్తే చాలు స్వామి అని కోరుకున్నాం. కళ్ళెదుట కనిపిస్తుంటే కంగారు పడతావేమో. స్వామి, స్వామి, నాకు దర్శనమిచ్చావా తండ్రి? నన్ను అనుగ్రహించవా స్వామి? నీ కోరిక తీరిందా రుద్రాక్ష? జీవితాంతం తపస్సు చేసుకునే వారికే కలగని అదృష్టాన్ని నాకు కలుగు చేశావా స్వామి? నా జన్మ చరితార్థమైంది తండ్రి, నా జన్మ చరితార్థమైంది. స్వామి, నేను నీ పూజారిని, నాకు దర్శనమిచ్చావు. కానీ ఆ మల్లిగాడు పొగరబోతు స్వామి. 24 గంటలు మిమ్మల్ని తిడుతూనే ఉంటాడు. అనుక్షణం నన్ను తిడుతున్నాడంటే ప్రతి క్షణం నన్ను తలుచుకుంటున్నట్టేగా. కానీ వాళ్ళ అమ్మా నాన్నల్ని మీరే చంపారంటున్నాడు స్వామి. కర్మ పరిసమాప్తమయ్యింది, ఆయువు తీరింది, నాలో లీనమైపోయారు. అది విధి. వాడలా అనుకోవడం లేదు స్వామి. అనుకునే రోజులు వస్తాయి స్వామి. మళ్ళీ కారణ జన్ముడు రుద్రాక్ష. అతని కళ్యాణంతో లోక కళ్యాణం ముడిపడి ఉంది. అది నెరవేర్చడానికే వచ్చాను. ఇది దేవరహస్యం రుద్రాక్ష, నీకు మాత్రమే తెలుసు. ఆహా, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. పంతులు, ఏ పంతులు, ఇవాళ నువ్వు ఎక్కడ దాక్కున్నావు వదిలేదు లేదు. రా సాంబయ్య, ఆడెక్కడున్నాడో చూసావా? లేరా, ఇవాళ నువ్వు అయిపోయావు. మళ్ళీ బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మళ్ళీ ఇక నుంచి ఇల్లు నీదే. నువ్వేం కావాలని అడుగు, వండి పెడతా. ఆఖరికి నువ్వు తిన్న కంచం కూడా కడిగి పెడతాను. మళ్ళీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. ఓం నమః శివాయ. ఎప్పుడు నా కాళ్ళ మీద పడేవాడు, ఇవాళ నీ కాళ్ళ మీద పడుతున్నాడు. భాషా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా చూపించావా? నిజం తెలుసుకున్నాడు.